ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొంతమంది ఐఏఎస్ల వ్యవహారం వలన ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న నిజాయితీగా పనిచేసే వారిపై కూడా ఇలాంటి వారి వ్యవహార శైలి నష్టము కష్టము కలిగించే విధంగా తయారవుతున్నది. ఇది సీనియర్ ఐఏఎస్ విచారణకు సిద్ధం. 3-4 రోజుల నుంచి ఈ ఐఏఎస్ల వ్యవహారం సంబంధించిన విషయం చాలా సీరియస్గా వస్తున్నది. శివబాలకృష్ణ నేరంగీకార వాంగ్మూలంతో అవినీతి నిరోధక శాఖ దూకుడు. ఇవి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో తన వాటాదారుగా పేర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు సిద్ధమైంది. అయితే ఆయన్ను తొలుత సాక్షిగా మాత్రమే పిలువనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 160 CRPC నోటీస్ ఇచ్చే యోచనలో ఉంది. శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో సదరు ఐఏఎస్ గురించి పలు అంశాలు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఇద్దరికీ భారీగా లబ్ధి చేకూరిందని అంగీకరించాడు. ఆ డబ్బులతో కొనుగోలు చేసిన భూములు ఎవరి పేరుతో రిజిస్టర్ చేయించారు వంటి వివరాలను వెల్లడించాడు. ఇంతవరకు ఇది వచ్చింది. నిన్న మొన్న వరుసగా 3 రోజుల పాటు వస్తున్న పేర్లు అరవింద్ కుమార్, రజత్ కుమార్. అరవింద్ కుమార్ చాలా ప్రధానంగా ఆయన పేరు చర్చకు వస్తున్నది. ఫార్ములా రేసుకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన 50 కోట్ల పైబడి రూపాయలు వారికి ఇవ్వడం, దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు శివబాలకృష్ణను ఈ అరెస్ట్ చేసిన తర్వాత ఈ భూముల వ్యవహారానికి సంబంధించిన విషయాలు తెలుస్తున్నాయి. రాజకీయ నాయకులు చట్టసభలు ఒక శాసనం చేస్తే దాన్ని, ఆ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వం చెప్పిన పథకాన్ని ప్రజలకు అందించే బాధ్యత వారధిగా పనిచేసేవారు ఐఏఎస్లు. ఈ మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలోనే అత్యంత కీలకంగా పనిచేసేవారు. మన దగ్గర SR శంకరన్ లాంటి అత్యున్నతమైన ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమారు, రజత్ కుమార్ లాంటి ఐఏఎస్లు కూడా ఉన్నారు. సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద ఆస్తులు కొన్నారని 3-4 రోజుల కిందనే వార్తలు వచ్చినాయి. వీళ్ళంతా నిజంగానే మంచి జీతాలు ఇస్తారు, అన్ని సౌకర్యాలు ఉంటాయి, భారతదేశంలోనే అత్యున్నతమైన అధికారి పోస్టు, మ్యాజిస్ట్రేట్ అధికారాలు ఉంటాయి. ఇలాంటి వారిపైన ఇట్లాంటి ఆరోపణలు రావడం, అది నిజంగానే బాగా చదువుకున్న వాళ్ళు ఏమవుతావు జీవితంలో అంటే IAS IPS అని చెప్తారు. అంటే 10 మందికి ఆదర్శంగా ఉండేది, సమాజానికి ఆదర్శంగా ఉండేది. ఇలాంటి వాళ్ళకు వచ్చిన వారు ఇది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతున్నది, ఎక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి, ఎక్కడ కొత్త నిర్మాణాలు రాబోతున్నాయి, విధాన రూపకల్పన నిర్ణయంలో వీరు ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల సొమ్మును లేదా ప్రజల అవసరాలను లేదా ప్రభుత్వం ఎక్కడైతే పాలన పని చేయాలనుకుంటే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడము, వ్యక్తిగత లబ్ధి చేకూర్చే విధంగా వివరించడం అనేది అది ఆ వ్యవస్థకు లేదా అత్యున్నతమైన ఈ పోస్టులకు కలంకం తేవడం తప్ప మరొకటి కాదు. ఈ అంటే ఐఏఎస్లు కుంభకోణాలు చేయడము, ఐఏఎస్లు కుంభకోణాలు అరెస్ట్ కావడం కొత్త కాదు. అది గతంలో నుంచి జరుగుతూ వస్తున్నది. కానీ మరొక వైపున నీతిగా నిజాయితీగా పనిచేసిన అధికారులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇట్లా ఆరోపణలు ఎదుర్కొనేవారు, నిజంగానే కుంభకోణాలు ఇరుక్కున్నవారు. మనం గడిచిన 10-15 ఏళ్ళుగా అయితే కనుక 15 ఏళ్ళు 16 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల వారి అనుభవంలో ఉన్నదే. అందులో నిజాలేమిటి అనేది విచారణ జరుగుతున్నది. ఒకవైపున ఒక విచారణ జరుగుతున్న అంశాలు కొన్ని ఉన్నాయి. రెండో వైపున తాజాగా ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన వారు, నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేసే, సర్వీస్ చేసే అవకాశం అందరికీ రాదు, కొందరికే వస్తుంది. ఇంత పెద్ద దేశంలో, పేదరికం ఉన్న ఈ దేశంలో చాలా నిజాయితీగా ప్రజల కోసం పనిచేయడమే మహద్భాగ్యం, అదృష్టంగా భావించాలి. కానీ తాము సంపాదించుకోవడము, చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని, అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని దోచుకోవడం అనేది ఇది ఇలాంటి వారి పట్ల ప్రజల్లో చులకన భావన ఏర్పడమే కాకుండా అత్యున్నతమైన స్థానంలో ఉన్న వారి పట్ల కూడా ఓ రెండో రకమైన అభిప్రాయం ఏర్పడేందుకు కూడా దోహదం చేస్తుంది. నిజంగానే ఈ విషయంలో కేవలం ఆరోపణలు అయితే బాగుండేది, కానీ నిజాలు ఏమిటని విచారణ జరుగుతున్నది. ఇలాంటి వారి విషయంలో నిజంగానే రాజకీయ నాయకులు కొన్నిసార్లు పట్టించుకోని కారణంగానో లేదా వారు కలిసిపోయిన కారణంగానో ఇలాంటి వారు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
ఈ ప్రభుత్వం ఇట్లాంటి వారి విషయంలో ఈ ప్రభుత్వమైనా సరే భవిష్యత్తులో మరెవరు ఇట్లాంటి పనులు చేయకుండగా ఇవన్నీ ఆరోపణలని అంటున్నారు. నిజానిజాలు నిజమైతే కనుక నిగ్గు తేల్చి ప్రభుత్వము కఠినంగా వివరించాలని ఇది సోషల్ మీడియాలో ప్రజల వైపు నుంచి వ్యక్తమవుతున్న బలమైన ఒకానొక అభిప్రాయం.